చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దంట. అంటే వేషధారులు అంటే నటించేవారు, నటనా జీవితానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు చూడాలని, ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలని, ఎదుటి వాళ్ళు మనల్ని పొగడాలని చేసేవారిని వేషధారులు అంట. వారి గురించి చెప్తున్నాడు అనమాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని. చూసారా? అంటే ఇది యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగం తర్వాత ప్రస్తావిస్తున్న విషయం. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. అంటే ఈ వేషధారణ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే మనుషులకు కనబడవాలని మందిరాల్లో నిలబడి వీధుల చివర్లలో వీధుల మూలలలో నిలబడి ప్రార్థన చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనబడితే చూడండి, ఒకసారి చూసి ఉంటాం ఇప్పుడు చాలా మంది. ఓకేనా? నెక్స్ట్, నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతోని చెప్పుచున్నాను అని మరలా నెక్స్ట్ అడుగుతాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు, అంటే మనం ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవు, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే మన ప్రార్థన దేవుడు వినాలంటే సీక్రెట్గా ఉండాలంట, ఎవరికి తెలియద్దంట, ఎవరు చూడొద్దంట. చూసే విధంగా చేసే ప్రార్థన వేషధారణమైన ప్రార్థన అంటారు.